నమస్కారం NXT G News కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 18వ రోజుకి చేరిన సీఎం జగన్ బస్ యాత్ర. కాకినాడలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. మేమంతా సిద్ధమంటూ భారీగా తరలివచ్చిన ప్రజానికం. ఉత్సాహంగా కిలారి రోసయ్య, నూరి ఫాతిమా నామినేషన్. నగరంలో భారీ ప్రదర్శనలు. సంక్షేమ సారథికి మళ్లీ పట్టం కట్టాలని నేతల సూచన. సీఎం జగన్ పై దాడి కేసులో కొత్త కోణం. బోండా ఉమా అనుచరుల అరెస్టు. టీడీపీ పెద్దల కుట్ర కూడా బయటపడవలసి ఉందని వైసీపీ నేతల వెల్లడి. గుంటూరు పశ్చిమంలో టీడీపీకి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ కార్పొరేటర్లు, కీలక నేతలు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 18వ రోజుకు చేరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉదురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. అదేవిధంగా ఉదురు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు కృష్ణనగర్లోని రోసయ్య నివాసం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిలారి రోసయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ గెలుపును ఆపటం ఎవరి తరం కాదని చెప్పారు. పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు. ఆ దిశగా యావత్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంటుతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమని రోసయ్య తెలిపారు. పార్టీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన 7 నియోజకవర్గాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేసి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 7 నియోజకవర్గాల అభ్యర్థులందరూ, అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా మరి ఎంతో ఘనంగా ఈ గుంటూరు పార్లమెంటుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ మేము గెలవబోతా ఉన్నాం. ఇది తథ్యం. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు తిరిగి కావాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆయన వారసురాలిగా ఈ నియోజకవర్గం నుంచి తమ కుటుంబం హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నూరి ఫాతిమా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మంగళదాస్ నగర్ నుంచి చేపట్టిన ర్యాలీ వైసీపీ కార్యకర్తల కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది. ఒక పండుగల వైభవంగా సాగిన ఈ ర్యాలీలో కోలాటం, కేరళ వాయిద్యాలు, సుగాలి మహిళా నృత్యాలు, యువత కేరింతలతో, పార్టీ నాయకుల విజయ దారాహాసాలతో, రెయిమ్ అనే బైకు ర్యాలీతో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో కొనసాగింది. నూరి ఫాతిమా తన తల్లిదండ్రులతో పాటు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ర్యాలీని విజయోత్సవ ర్యాలీగా అభివర్ణించారు. తనకు ప్రజల దీవెనలు పుష్కలంగా ఉన్నాయని, అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో, అదేవిధంగా
గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడేవాళ్ళు, కష్టపడతారు, కష్టపడి పనిచేస్తారు. అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకి వెళ్ళినా అదేవిధంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగర ప్రజలకు సంబంధించి 33,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం, గెలిపిస్తాం. అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో, ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధంగా ఆదరణ ఉందంటే నిజంగా అది భగవంతుని వరంగా అయితే నేనైతే భావిస్తున్నా. అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 4% రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు. అలాంటిది ఈరోజు కొంతమంది 4% తీసేస్తాం, ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మసీదులు తీసేస్తాం, చర్చిలు తీసేస్తాం అని చెప్పి చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనుషులందరం మనం ఒకటే, మనం అందరం ఒక మానవులం, మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం. మరి అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ భారతదేశంలో ప్రతి కులం, ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగు వేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రకరకాలుగా ఉంది. అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మరి 19వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను. ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నాన్నగారు 10 సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి 3వసారి మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే విజయం. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు, అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇంకొక 24 రోజులు ఉన్నాయి. ఈ 24 రోజుల్లోనే విజయ ఢంకా ఎలా ఉంటుంది అని చెప్పి మే 13వ తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూపిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్పినా ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను. ఎన్నికల వేళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు మంత్రి విడతల రజని ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలకరించి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టే పాయింట్ వద్ద చేరికల కార్యక్రమం జరిగింది. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేటర్ ఎస్కే సైదా, మొండిబండ సంఘం జిల్లా అధ్యక్షులు పి కృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మేకల మాధవ్ యాదవ్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి గురువారం మంచి రోజు కావడంతో తొలి రోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్ పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాము ఆది నుంచి చెబుతున్నదే పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని అన్నారు. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మకు తగిలి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి తగిలిందని తెలిపారు. అయితే ఇదంతా డ్రామా అంటున్న పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నేతలు కానీ గురిపెట్టి రాయితో కొట్టించుకోగలరా అని నిలదీశారు.
సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో బోండా ఉమాను ఎందుకు ఇరికిస్తారని, ఇందులో ఆయన పాత్ర ఉంటే దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. నేరం చేసిన వాడు ఎవరైనా అతన్ని ఇరికించాలని చూస్తున్నారని చెబితే దానిలో హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో బోండా ఉమా లేదా అంతకంటే పైన ఉన్నవారు లేదా దిగువన ఉన్న వాళ్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందని తెలిపారు. దాడి చేసిన వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తి ఉండాలని, లేదంటే రెచ్చగొట్టైనా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కుట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోండా ఉమా ఎవరో టార్గెట్గా పోతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? వెన్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్, దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. ఆ కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్తో దాని ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు, దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది, లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. కానీ ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాం. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో 19లో జరిగిందైనా, ఈరోజు రాయితో తగిలిందైనా, ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్లకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా? ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 2 స్టోరీలు రాస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారని. అది అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది ఈరోజు. అది బోండా ఉమా, లేదంటే ఆయన కంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరికి ఉంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. మేము జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుంది, హేతుబద్ధత ఉంటుంది. 2014 నుంచి 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి రాష్ట్రానికి ఏం మేలు చేసిందో చెప్పే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. జన్మభూమి కమిటీలతో అద్భుతమైన పరిపాలన చేశామని, మళ్లీ అధికారంలోకి వస్తే ఆ కమిటీలు తెస్తామని చెప్పగలరా అని నిలదీశారు. ఆ దమ్ము లేకే సీఎం జగన్ ఏర్పాటు చేసిన ఉత్తమమైన వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారని చెప్పారు. ఇది చంద్రబాబు, పవన్ దిగజారుడు రాజకీయమని చెప్పారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కోట్లాది మందికి 2.70 లక్షల కోట్లు నేరుగా ఆర్థిక పరిపుష్టి కలగచేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని, ఈ ప్రభుత్వం రద్దయిపోతుందని అన్న ఈ 3 పార్టీలు ఇప్పుడు సీఎం జగన్ పథకాలని కాపీ కొడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ 6 లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, ఇంకా ఇస్తారని అన్నారు. పచ్చిగా మాట్లాడతారు మీరు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు, మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు, మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది, కనీసం 10 మందికి ఎవడికోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను
నీతులు నానిని, మిమ్మల్ని బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసునేనది? ఈ వయసు, ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి. మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లల్లో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లల్లో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజు కూడా మాట్లాడతారు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే నూనూగు మేచాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం. గుంటూరును గుంటలూరుగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. అనేక సమస్యలకు ఈ నియోజకవర్గం నిలయంగా మారిందని మండిపడ్డారు. మౌలిక వసతుల లేమిటో ఏటి అగ్రహారం కునారిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక 31 డివిజన్ ఏటి అగ్రహారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. క్రేన్ సహాయంతో తెలుగు తమ్ముళ్లు గజమాలతో సత్కరించారు. మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రతి గడప ఆమెకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ మేరకు మాధవి సూపర్ 6 పథకాల వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో భాగంగా మాధవి ఇస్త్రీ చేసి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 31 డివిజన్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఎవరెన్ని వేషాలు వేసినా గుంటూరు పశ్చిమం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జ్యోతి రమణ, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, టీడీపీ జనసేన కార్పొరేటర్లు, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఫాతిమానగర్ ఎస్సీ కాలనీలో 31వ డివిజన్లో ఈరోజు ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. మీరు చూస్తున్నారు వెనకాల అశేష జనవాహిని కనిపిస్తుంది. అంటే ఎంత మద్దతు లభిస్తుందో మీరు అందరూ గమనిస్తున్నారు. అంటే కూటమి రాబోతుంది అని ఇది సంకేతం. మీకు ప్రజలందరూ చాలా హర్షధ్వనులతో, హారతులతో, శుభాకాంక్షలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కూటమి గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడెప్పుడు పాలు పంచుకుందామా అని ఎదురు చూస్తున్నారు. అయితే అన్ని డివిజన్స్లో లాగే మన ఈ డివిజన్లో కూడా ఎంతోమంది ఎస్సీలు ఉన్నారు. అయితే వారందరికీ ఏకైక సమస్య ఇళ్ల పట్టాలు లేకపోవడం, పెన్షన్లు సరిగ్గా రాకపోవడం. వాటి మీద దృష్టి పెడతాము. యథావిధిగా మిగతా డివిజన్లలో అలాగే ఈ ఏరియాలో కూడా ఎక్కడ స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి కనిపిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండడం కనిపిస్తుంది. కొన్నిటికి సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కొన్ని అయితే మరీ గతుకుల రోడ్లు కనిపిస్తున్నాయి. వీటన్నిటి పరిస్థితులు సక్రమంగా బాగు చేసి రేపు పొద్దున కూటమి గెలిచి వచ్చి ఇవన్నీ పరిష్కార దిశగా మా పనితీరు ఉంటుందని ఇక్కడ ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇళ్ల రిజిస్ట్రేషన్లు కానివ్వండి, బీఫారాలు కానివ్వండి అరకొరగా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇచ్చిన వాటికి కూడా ఎక్కడ ఇళ్లున్నాయి, ఎక్కడ వాళ్ళు నివసించాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి పరిష్కార దిశగానే మా పనితీరు ఉంటుంది. ముందు గెలుపు వచ్చి తీరుతుంది. ప్రభుత్వం వచ్చి రాగానే ఈ పరిష్కార దిశగానే పని చేస్తాము అని చెప్పి ప్రజలందరికీ హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. చెప్పాను మీకు, అఖండ విజయం మాదే అన్నట్టుగా మా ఈ ప్రజల స్పందన లభిస్తుందండి. ఎటు చూసినా ఏ ఇంటి ముందు నుంచున్నా మేము పాంప్లెట్ ఇచ్చే ముందే హారతి ఎదురవుతుంది మాకు. అంటే మీరు అర్థం చేసుకోండి వారు ఎంత స్వాగతిస్తున్నారో మమ్మల్ని. ఏ ఒక్కరు కూడా
ఈ ప్రభుత్వానికి ఎందుకు వేయాలి అనే ప్రశ్న లేదు, ఎప్పుడెప్పుడు ప్రభుత్వం వస్తుందా అనే ఆకాంక్ష కనిపిస్తుంది. కాబట్టి ఘన విజయం చేకూరుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పచ్చని నియోజకవర్గంగా అయి తీరుతుంది. గల్లా మాధవి గత 30 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు గల్లా మాధవికే ఓటేయాలని అనుకుంటే మీరేం చెబుతారు అన్నమాట? ఖచ్చితంగా గల్లా మాధవికే ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష, వారి బాధలు, వారు అనుభవిస్తున్న అరాచకాలు అన్నిటినీ గుర్తించి ఈరోజు వారికి ఒక దిశ దశ నిర్దేశించే విధంగా వారి పరిష్కార దిశగా పరిగెడుతుంది గల్లా మాధవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గల్లా మాధవికి ఓటేస్తే వారికి వారు ఓటేసుకున్నట్టే. గల్లా మాధవి గెలిస్తే ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గ ప్రతి ఒక్క ప్రజానీకం గెలిచినట్టే. కాబట్టి ఈ నియోజకవర్గ గెలుపు రాష్ట్ర గెలుపు అని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. వైకాపా పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆయన హయాంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొచ్చారు. ఇవాళ పరిశ్రమలు రాకపోగా ఉన్నవి పోయాయి. కులమతాలు వేరేనా, మనమంతా ఆంధ్రులం. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలి. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దామని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఓటుకు కోట్లు కేసులో విచారణను వాయిదా వేయాలని మరొకసారి కోరవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని, విచారణను సిబిఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేషు, జస్టిస్ ఎస్విఎన్ బట్టీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తొలిసారి కేసు విచారణకు హాజరవుతున్నానని, మరికొన్ని వివరాలు అందజేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి న్యాయస్థానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో విచారణను మరో 2 వారాలు వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు ఆర్ బసంతు, రమేష్ అల్లంకి అభ్యంతరం తెలిపారు. చిన్న చిన్న అంశాలు సాకుగా చూపి ఇప్పటికే పలుసార్లు వాయిదా కోరారని అన్నారు. ఇదే ధర్మాసనం ముందు కూడా వాయిదా పొందారని గుర్తు చేశారు. పిటిషనర్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో ప్రతి వాదనలకు అనుకూలంగానే వచ్చిందని, ఇంకా అదనంగా వివరాలు అందచేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతిసారి వాయిదా కోరటం సరికాదని తెలిపారు. అనంతరం 2 వారాలు వాయిదా వేస్తామని ధర్మాసనం చెప్పగా స్పష్టమైన తేదీని ప్రకటించాలని రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాదులు కోరారు. ఈ సమయంలో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకుని వేసవి సెలవుల అనంతరం కేసును విచారించాలని అభ్యర్థించారు. జులైకు వాయిదా వేయడం అసలు సరికాదని మరొకసారి ఆళ్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను జులై 24న చేపడతామని ధర్మాసనం వాయిదా వేసింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 18వ రోజుకి చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర. కాకినాడలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. మేమంతా సిద్ధమంటూ భారీగా తరలివచ్చిన ప్రజానీకం. ఉత్సాహంగా కిలారి రోసయ్య, నూరి ఫాతిమా నామినేషన్. నగరంలో భారీ ప్రదర్శనలు. సంక్షేమ సారథికి మళ్లీ పట్టం కట్టాలని నేతల సూచన. సీఎం జగన్ పై దాడి కేసులో కొత్త కోణం. బోండా ఉమా అనుచరుల అరెస్టు. టీడీపీ పెద్దల కుట్ర కూడా బయటపడవలసి ఉందని వైసీపీ నేతల వెల్లడి. గుంటూరు పశ్చిమంలో టీడీపీకి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ కార్పొరేటర్లు, కీలక నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.